హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీ. ఈరోజు నేను మార్నింగే బండి స్టార్ట్ చేసి చూసాను అన్నమాట. ఏమన్నా స్టార్టింగ్ ఇష్యూ ఉందా అని. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చినాక బండి అసలు స్టార్ట్ అవ్వలేదు. సో వెంటనే షోరూమ్కి వెళ్ళి బ్యాటరీ గురించి అడిగాను, ఏమన్నా బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి. వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోమన్నారు 150 రూపీస్కి. నేను ఛార్జింగ్ పెట్టుకోనని చెప్పాను, ఎందుకంటే నా బ్రెయిన్లో 2 థాట్స్ ఉండే. ఒకటి, బ్యాటరీ ఫెయిల్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అన్న అయ్యి ఉండొచ్చు. సో యాక్చువల్లీ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది మినిమం. సో నా బైక్ కొని 2 ఇయర్స్ కూడా అవ్వలేదు, ఇంకొక 1-2 మంత్స్ రిమైనింగ్ ఉండే. సో నేను ఏం చేశానంటే, ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడం వద్దు, మీ దగ్గర వారంటీ ఉంటే ఇవ్వండి అంటే, లేదండి బైక్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది జస్ట్ 1 ఇయర్ మాత్రమే. ఆ 1 ఇయర్ తర్వాత దాటితే వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. మీకు కావాలంటే కొత్త బ్యాటరీ మీరు వేయించుకోండి బయటికి వెళ్ళి అని చెప్పి సజెస్ట్ చేశారు. సో నేను సీదా ఎక్సైడ్ బ్యాటరీ స్టోర్కి వెళ్ళాను. అక్కడ అన్నని అడిగాను, అన్న ఇది ఫెయిల్ అయిందా లేకపోతే ఛార్జింగ్ డౌన్ అయిందా చూసి చెప్పండి అని చెప్పి. సో అతను చూసి ఫెయిల్ అయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. సో నేను వెంటనే కొత్త బ్యాటరీ వేయించాను. మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ బ్యాటరీ వచ్చేసి అమెరాన్ కంపెనీ ఫిట్టెడ్, అండ్ రెడ్ కలర్ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఇప్పుడు ఏదైతే పెట్టాడో. సో ఈ ఎక్సైడ్ బ్యాటరీ గురించి కొన్ని చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్. ఈ బ్యాటరీ వచ్చేసి 2100 రూపీస్ నాకు అయింది, అండ్ విత్ ఆన్లైన్ వారంటీ అండ్ గ్యారంటీ. ఆన్లైన్ అంటే ఆల్ ఇండియా. ఈ బ్యాటరీకి మీరు ఎక్కడన్నా రైడ్కి వెళ్ళినప్పుడు ఇష్యూ వస్తే ఎక్సైడ్ స్టోర్కి వెళ్ళి మీరు బిల్ చూపించాల్సిన అవసరం లేదు. మన నెంబర్ మీద ఆల్రెడీ ఆన్లైన్లో బిల్ ఉంటుందండి. నెంబర్ చెప్తే ఓటీపీ చెప్పేస్తే వాళ్ళ దగ్గరికి మొత్తం మన డీటెయిల్స్ పడతాయి. సో దాన్ని బట్టి బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయడమా, ఎక్స్చేంజ్ చేయడమా, లేకపోతే కొత్త బ్యాటరీ వేయించడమా, దాంట్లో డిస్కౌంట్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అదన్నమాట. అండ్ ఎక్సైడ్ వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ ప్లస్ 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.